శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనది శృంగేరి శారదాపీఠం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మాఘమాస శుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించింది కావున ఈ రోజును వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించిన వారికి విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సరస్వతీదేవి యొక్క ప్రసిద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఆదిశంకరాచార్యులు స్థాపించిన శారదాపీఠం. శృంగేరి శారదాపీఠం కర్ణాటక రాష్ట్రంలో చిక్కుమంగళూరు జిల్లాలో తుంగభద్రా నదీ తీరంలో శృంగేరి అనే ప్రాంతంలో కలదు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అద్వైత మత ప్రచారకులు శంకరాచార్యులు భారతదేశ పర్యటన చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి కొంతకాలం పాటు ఉన్నారు. ఈ ప్రదేశంలో వర్షాకాలంలో ఒకరోజు ప్రసవ వేదనకు గురి అయిన కప్పను ఒక పెద్ద నాగుపాము తన పడగతో రక్షణ ఇవ్వడం చూసి పరస్పరం వైరంగా ఉన్న రెండు జంతువులు సైతం మైత్రిగా ఉండడానికి ఆశ్చర్యపడి ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమని భావించి తాను నిర్మించాలనుకున్న అద్వైత పీఠంను ఇక్కడ నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ ఆలయంలో చందనం చెక్కతో చేసిన సరస్వతి దేవి విగ్రహంను కూడా ప్రతిష్ఠించారు. ఆ తరువాత కాలంలో 14వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విద్యాశంకర స్వామి బంగారంతో చేసిన సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పుడు మనం గర్భాలయంలో చూస్తున్న శారదాదేవి యొక్క మూల విరాట్టు బంగారంతో చేసిన విగ్రహమే. ఈ క్షేత్రంలో శారదా అమ్మవారిని దర్శించుకున్న వారికి విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జయ శ్రీమన్నారాయణ.